హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్స్ ఆఫ్ నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఆర్డర్ వచ్చిందండి. 6 మంత్స్ తర్వాత ఎక్కువ ఐటమ్స్ ఉన్న ఆర్డర్ వచ్చిందనమాట. వచ్చిందని సంతోషపడాలా, క్యాన్సిల్ అయిందని బాధపడాలో తెలియదు. ఎలా క్యాన్సిల్ అయిందని చెప్తానండి. డెలివరీ పర్సన్ తీసుకుపోతున్నాడు కదా, ఎలా క్యాన్సిల్ అయింది అనుకోకండి. అది క్యాన్సిల్ అయిపోయిన ఆర్డర్ తర్వాత వచ్చిన ఆర్డరు ఎమ్మటెమ్మటే 2 ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. ఒకటి అది క్యాన్సిల్ కాగానే నెక్స్ట్ వచ్చేసింది. చూడండి, సేమ్ వీడియోలో చూపిస్తున్నంత ఫాస్ట్గా చేశానండి. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు నాకు. మామూలుగా డైలీ కిచెన్ రన్ అవుతుంటే ఒక 5-6 ఆర్డర్స్ అలా వస్తుంటే కొంచెం ప్రిపరేషన్ చేసుకునేదాన్ని. కాకపోతే 6 మంత్స్ అయిపోయింది కదండి, మామూలుగా ఆపేసి ఏమొస్తాయిలే ఒక్కొక్కటి వస్తుంది కదా అన్నట్టుగా నేను కూడా ఏం రెడీ చేసుకోలేదన్నమాట. ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేశాను. ఇంకా ఫుడ్ చేయడం రెడీ చేశాను. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా రెడీ చేశాను. అంతే ఫాస్ట్గా ఫుడ్ రెడీ చేశాను, రెడీ కూడా కొట్టానండి. కానీ మిస్టేక్ అయితే నాది కాదు, డెలివరీ పర్సన్ది. ఎందుకంటే తను వచ్చాడంటే ఇక్కడికి లొకేషన్లోకి వచ్చి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని ఇంకా అతను వెళ్ళిపోయాడంట. దానికి ఒక కారణం అయితే వీడియో తీయడమే అనుకుంటానండి. రాగానే మా బాబు స్కూల్ నుంచి రాగానే ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటే, నువ్వు ఏదో వీడియో తీసుకొని ఉంటావు, ఆలోపు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అన్నారు. సేమ్ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫోన్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయకపోతే డెలివరీ పర్సన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకో డెలివరీ పర్సన్ అసైన్ అయ్యేసరికి ఈ గ్యాప్లో కస్టమరే క్యాన్సిల్ చేసుకోవచ్చు, చెప్పలేము. ఇంకా అలా అని ఎంత కష్టపడ్డానండి. 6 మంత్స్ తర్వాత ఫుల్ హ్యాపీగా ఎంతో ఉత్సాహంతో చూడండి ఎలా ఉరుకుతున్నాను అటు ఇటు. అలా చేశాను. అలా అంతే విధంగా క్యాన్సిల్ అయిపోయింది. 4 పేజీల 4 పెట్టానండి. ఒకదాని మీద పప్పు, ఒకదాని మీద గుత్తి వంకాయ, ఒకదాని మీద రసం, ఒకదాని మీద పచ్చడి. అలా ఫాస్ట్గా చేశాను. ఇంకా అంతే తెలుసు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి, ముద్దపప్పు అవైతే ప్యాక్ కూడా చేశాను అనమాట. ప్యాక్ చేసి ఫోన్ చూసేసరికి ఏముంది, ఆర్డర్ క్యాన్సిల్డ్ అని పడ్డదండి. కథం సార్ నిలబడిపోయినా. అట్లా చూసి మళ్ళీ ఇటు ఫోన్కి వెళ్ళి చూసేసరికి న్యూ ఆర్డర్ అని వచ్చింది. నెక్స్ట్ యాక్సెప్ట్ చేయగానే మళ్ళీ ఒక ఆలుగడ్డ కర్రీ, ఒకటి దొండకాయ ఫ్రై, ఇంకొకటి బంగాళదుంప ఫ్రై వచ్చిందనమాట. ఇంకా అది ఇదే క్యాన్సిల్ అయిపోయిందా కదా అని ఫాస్ట్గా చేసుకొని, మిస్టేక్ చెప్పానంట మా పాప చెప్తుంది. ఆలుగడ్డ ఫ్రై, దొండకాయ ఫ్రై, టమాటో పప్పు వచ్చిందనమాట. తర్వాత ఆన్ టైంలో చేసి ఇచ్చాను. ఎందుకంటే ఇదే క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది అంటే టక సగం చేయగానే డెలివరీ పర్సన్ తీసుకున్నట్టుగా మనకి యాప్లో కనిపిస్తుంది అనమాట. ఏమంటే కాల్ చేసి ఇక్కడికి రండి, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయమని చెప్పాను. ఇంకా ఆలోపు చేసేసాను అనమాట. ఇలా ఉంటాయండి అసలు. 10 మినిట్స్ 15 మినిట్స్ ఇస్తారు టైము. ఆ టైంలో మనం మామూలుగా అయితే కూరగాయలు కూడా కట్ చేసుకోమండి. నార్మల్గా మనం ఇంట్లో కర్రీ వండుకుంటే అలాంటిది ఒక 10-15 మినిట్స్లో 4-5 ఐటమ్స్ ఇస్తే, అది హోమ్ ఫుడ్ కావాలనుకుని అంటే కస్టమర్ది ఏం తప్పు ఉండదులేండి. వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ చెప్పి స్విగ్గీ వాళ్ళే కొంచెం మనకు టైం ఎక్కువ ఇవ్వాలి అసలైతే. కాకపోతే ఇంకా వాళ్ళ ప్రాసెస్లు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఏం చేయలేము. లాస్ట్ 20 మినిట్స్ కొంచెం టైం కూడా పెంచుకోవచ్చు అండి ఎక్కువ ఐటమ్స్ అయితే. కానీ ఆ ఆప్షన్ నాకు రాలేదు. అందుకు అలా ఈరోజు అయితే క్యాన్సిల్ అయిపోయింది. మామూలుగా అయితే ఇట్లా ఎక్కువ ఐటమ్స్ ఒక 10 అట్లా ఉంటే మనం టైం చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం టైం అడగడానికి కూడా ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా యాప్లోనే ఉంటుంది అనమాట. ఇంకేమైనా ఎక్స్టెన్షన్ టైం కావాలా అని వస్తుంది అందులో. మనకి ఇచ్చిన టైం అయిపోగానే అప్పుడు కావాలనుకుంటే ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఫుడ్ రెడీ కొట్టుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుందండి స్విగ్గీ. మామూలుగా బయట ఎక్కడన్నా ఫుడ్ స్టాల్ అట్లా అయితేనేమో కొంచెం అవి కొంచెం వండుకొని పోయి పెట్టుకునేలాగా ఉంటుంది. కానీ ఒకేసారి వండుకొని పోయి అక్కడ వచ్చిన కస్టమర్స్కి ఇవ్వచ్చు. కానీ ఇది అలా కాదు. అంటే కొంచెం ప్రైస్ కూడా అలానే ఉంటుంది కదండి. ఎందుకంటే స్విగ్గీ వాళ్ళకు పే చేయాలి, నెక్స్ట్ మనకు పే చేయాలి. అంటే ప్రైస్ అయితే ఎక్కువనే పెడతారు. వాళ్ళకి ఆన్ టైంలో ఇవ్వాలి, అప్పుడు మనం హైజీనిక్గా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే హోమ్ ఫుడ్ అండి మెయిన్. అప్పటికప్పుడు రెడీ చేసేయడం అంటే రియల్గా నాకైతే జెన్యూన్గా చెప్తున్నా, ఫ్రిడ్జ్లో పెట్టినవి వేడి చేసేయడం అట్లా అస్సలే నచ్చదు. ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు అంటే పప్పు అప్పుడు ఉండి అప్పుడే పోపేసామనుకోండి ఆ టేస్టే వేరు ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసి పోపేసామనుకోండి టేస్ట్ వేరే ఉంటుంది. అప్పుడు కస్టమర్కు వాళ్ళు అంత పే చేస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ పైసలు మనకు వంటకి ఇవ్వాలి కదా. అలా అని కొంచెం టైం ఏమన్నా హోమ్ ఫుడ్ కదా అని వీళ్ళే స్విగ్గీ వాళ్ళే కొంచెం టైం
ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే హోమ్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళైతే కస్టమర్ కాల్ చేస్తే ఒక్కొక్కసారి పర్లేదమ్మా ఫుడ్ అయినాకనే పంపియంటారు. కానీ మధ్యలో ఈ డెలివరీ వాళ్ళు, ఈ స్విగ్గీ వాళ్ళు ఫోన్ చేసి సతాయిస్తూ ఉంటారు అనమాట. లేట్ అయిపోతే రేటింగ్ తక్కువ పడిపోతుంది, కానివ్వాలని. కానీ ఇచ్చే మనము, తినేది వాళ్ళు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల మన పేరు ఖరాబ్ అయిపోద్ది. అందుకే క్యాన్సిల్ అయిపోయినా పర్లేదు కానీ కొంచెం టైం తీసుకొని ఫుడ్ మంచిగా చేసేయడానికే నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా లేకపోతే ఏదైతే ఇంకా అది క్యాన్సిల్ అయిపోయినాక వచ్చిన ఆర్డర్ అండి ఇది. ఆలూ ఫ్రై, ఇంకా పక్కకు టమాటో పప్పు. ఇంకా ఈ ముక్కుడు ఇలా ఉందని మాత్రం కామెంట్ చేయకండి, ఎందుకంటే ఇది నాకు బాగా వచ్చిన ముక్కుడు అనమాట. ఇందులోనే పోపేస్తా, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. బాగా అలవాటైంది. ఇలా ఆలూ ఫ్రై చేశాను, ఇంకా టమాటా పప్పు వేసాను. కాకపోతే దొండకాయ ఫ్రై ఇవ్వలేదండి. దొండకాయ నా దగ్గర లేవు కాబట్టి అంతమంది మసాలా గుత్తి వంకాయ చేశాను కదా, ఆ కర్రీ ఇందులో పెట్టిచ్చేసాను అనమాట. ఇది ఈ విధంగా జరిగింది ఈరోజు నా ఆర్డర్స్.